ఎవరి పేరులో అయితే ఏ అనే అక్షరం ఉందో, సో ఏ అనే అక్షరంతో మొదలైన మీ పేర్లలో 1 గాని, 3 గాని, 5 గాని, 2 గాని ఏలు ఉన్నా గూడా సో వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ప్రతీదీ పూలవనం లాగానే బయటికి చూడ్డానికి కనిపిస్తుంది. మెయిన్‌గా వీళ్ళు ఇంటికి ఒక్కరు గాని, ఇద్దరు గాని, ముగ్గురు సంతానం ఉన్నా ప్రథమ, ద్వితీయ, తృతీయ సంతానంలో జన్మించిన మీ పేరులో ఒక ఏ గాని, 2 ఏలు గాని, 3 ఏలు గాని ఉన్నా గూడా బయటకి చూడడానికి మీ జీవితం చాలా పూలవనంలా కనిపిస్తుంది. కానీ మేడిపండు బయటికి ఎలా అయితే కనిపిస్తుందో లోపట అన్ని కష్టాలే ఉంటాయండి. వీళ్ళు పుట్టిన దగ్గర నుండి ఇంట్లో ప్రతీదీ సమస్యగానే తలెత్తుతుంది. కష్టపడి వీళ్ళ జీవితాన్ని వీళ్ళు ఒక విద్యాభ్యాసానికి వస్తారు. ఆ చదువు చదవడానికి గూడా ఆటంకాలే ఆటంకాలు. వీళ్ళు కష్టపడి చదివి ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడదాం అనుకునే సమయానికి గవర్నమెంట్ ఉద్యోగం గాని, ప్రైవేట్ ఉద్యోగం కోసం గాని ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రయత్నం ఎన్ని సార్లు చేసినా విఫలమవుతూనే ఉంటారు. ఎందుకనంటే మనము ఏదైనా ఒక లక్ష్యాన్ని ఛేదించాలంటే దానికి ఒక సమయం, సందర్భం అంటూ చూసుకోవాలి. సో ఎవరి పేరులో అయితే 2 ఏలు గాని, ఏ అనే అక్షరంతో మొదలవ్వడం గాని, 3 ఏలు గాని, ఒక ఏ గాని ఉందే వీళ్ళకి లక్ అనేది 0.00001% ఉంటుంది. కానీ వీళ్ళు కష్టపడే తత్వం ఎలా ఉంటుందంటే 99.99999% ఉంటుంది. వీళ్ళు కష్టానికి ఆ ఒక్క 0.01% యాడ్ అయిందా ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదండి. మీరు ఎంత కష్టపడ్డా కూడా ఎంత రోజుకు ₹1,00,000, 2,00,000, 10,00,000, 20,00,000 ఎంత సంపాదించినా కూడా మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే సంపాదన శూన్యంగానే ఉంటుంది. కానీ నలుగురిలో ఎప్పుడు మీ పైన చెడు దృష్టి, మీకు శత్రువులను మీ ముక్కుసూటి తత్వం వలన మీ అంతట మీరే శత్రువులను పెంచుకుంటూ ఉంటారు.